జరుగుతుండేది ఏందనే తెలీదా? ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే మా ఊరికి రండి, మా ఊర్లో ఓట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే, ఎలక్షన్ కమిషన్కైనా సరే, ఎవరికైనా సరే మా ఊర్లో ఓట్లు ఉన్నాయి కదా మొత్తం ఇప్పుడు వరకు తీసేయండి అన్ని. మా ఊర్లో బయట ఊరోళ్ళు ఎవరిని రాకుండా, మా ఊరి వరకు బయట ఊరోళ్ళని ఎవరిని రానికుండా ఓట్లలో పోదాం, సజావుగా ఎలక్షన్ జరపండి. నేను గెలుచానో లేదో చూడండి, నేను గెలుచానో లేదో చూడండి. మెజారిటీ 400 పైన తక్కువ వచ్చే నేను రాజకీయ సన్యాసం వేయచ్చా. నా ఇంట్లోంచి నా పిల్లోలుగా ఎవరైనా సరే, నా పుట్టబోయే పిల్లోలుగా ఎవడే కానీ రాజకీయమైన పదం ఈయన నేను ఒక ఓటరు సామాన్య కార్యకర్త కానీ ఓటర్ కానీ పోయి బేసే పరిస్థితి లేదు మా ఊర్లో. ఇప్పుడే లైవ్ తీసుకోండి, ఇప్పుడు లైవ్ ఇట్నే పోండి. ఇప్పుడు నా ఊర్లో ఉంటే నేను పోయి ఓట్లు వేయగలుగుతాం. నలిపిరెడ్డిపల్లెది నల్గొండవరపల్లెకి పోయింది, నల్గొండవరపల్లెది నలిపిరెడ్డిపల్లెకి పోయింది, ఎర్రిపల్లెటి నల్గొండవరపల్లె ఇట్లా మార్చినారు. ఒక ఊర్లో ఉండే ఓటర్లను ఒక ఊర్లో పెట్టినారు. ఎవరన్నా కానీ అట్లా పోయి ఓట్లు వేయగలుగుతారా? ఎలక్షన్ కమిషన్కు తెలీదా? నా ఊర్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. లచ్చుమారపల్లెలో ఒక బూత్ ఉంటున్నది, మా ఊర్లో ఒక బూత్ ఉంటున్నది. ఆ బూత్లో 300 ఓట్లు జరుగుతున్నాయి, నా బూత్లో 900 ఓట్లు జరుగుతున్నాయి మా ఊరు బూత్లో. ఇప్పుడు ఏం చేసినారు, 2 బూతులను తెచ్చి మా ఊర్లోనే పెట్టినారు, 620 సపరేట్ చేసి. అంటే దానికి ఆలోచన ఏమని, వాళ్ళకు ఆలోచన ఏమని, అందరు ఈయనే ఉంటారు, ఆడ పెడితే ఇబ్బంది అవుతుంది, రిగ్గింగ్ చేసుకోను, ఈడు ఉంటారు, ఈడికే వచ్చారు మొత్తం మా వాళ్ళను 50 మందిని దించుకుంటే ఇప్పుడు నేను చూపించిన కదా వీడియోలలో. ఇప్పుడు ఇంతెందుకు ఇప్పుడు ఓట్లు జరుగుతున్నాయి అన్నారు, ఆడ రికార్డెడ్గా ఇన్ని ఓట్లు జరిగినాయి అంటున్నారు కదా. ఇన్ని ఓట్లు జరుగుతున్నాయి, ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు అన్నీ నమోదై ఉంటాయి కదా, స్లిప్పులు అందరికీ ప్రొవైడ్ చేయగలుగుతుంది ఎలక్షన్ కమిషన్. మా ఊర్లోటి ప్రొవైడ్ చేయమనండి. మా ఊర్లో ఇప్పుడు ఉన్నారు కదా, ఈయన్నే తీసుకోండి. ఈడ ఓటర్లు బేలేదు కదా, ఈ ఓటర్లు కూడా గుద్దినారు వాళ్ళు ఓట్లు, అది కూడా క్రాస్ చెక్ చేయమనండి ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్. ఎందుకు చేస్తున్నారైతే నాకైతే అర్థం కావడంలే. ఉదయం 4 గంటల నుంచి ఇదే విధమైన హరాస్మెంట్ ఉంది. ఇప్పుడు ఎన్నికల సంఘం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేయాలి, కానీ ఎలాంటి శాంతి భద్రతలకు సమస్య లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాప్రతినిధి, ఇప్పుడు నేను ఆ మండలంలో ఓటర్ను కాదు, అక్కడే విఘాతం కలిగించేదానికి నేను పోవాలన్నా నాకు సెక్యూరిటీ ఉంది. పోలీసులు నేనేం చెప్తాను, రిక్వెస్ట్ చేసేదంటే మీరు ఈయనే ఉండండి, మా ఇంట్లో కాదు నేను కూర్చొని మీరు కానీ ఇంట్లో ఉండమని చెప్తాను, లేదు బయటికి తరలిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తాను. అదే నాకు అర్థం కావడంలే. నిన్న మొన్న విచ్చలవిడిగా గ్రామాల్లో కోట్లాది రూపాయల డబ్బులు పంచడం జరిగింది. నేను రాత్రి కూడా తెల్లవారులు ముక్కుబుడగలు చీరలు పంచుతూనే ఉన్నారు. వాళ్ళు శాంతి భద్రతలకు ఎవరైతే విఘాతం కలిగిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక పద్ధతి ఉంటుంది, కానీ నేర ప్రవృత్తి లేని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలే. ఇప్పుడు చుట్టూ ఈ మండలం చుట్టూ వందలాది మంది వైకాపా కార్యకర్తలు కానీ గుండాలు కానీ ఉంటే ఏ క్షణమైనా కూడా పోలింగ్ బూతుల మీద పడాలనే ఒక వ్యూహరచన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయాలా తీసుకోవాలనేది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లస్ ఏదైనా కానీ ఎన్నిక ప్రక్రియ జరిగేటప్పుడు ఓటర్లకు సంబంధించిన ఒక ప్రచురణ జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే దీనితో చెప్పమని చెప్పి అభ్యంతరాలు చెప్పలే. తర్వాత ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు పెడతామనే దానిపైన కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది, గెజిట్. అప్పుడైనా మనకు ఏదైనా ఉంటే మనం అభ్యంతరాలు చెప్పాలా. అప్పుడు అభ్యంతరాలు చెప్పుకోకుండా, అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే 48 గంటల ముందు ఈ గొడవ ప్రారంభించడం కానీ కరెక్ట్ కాదు. అంటే మీరు రాజకీయ పార్టీ నిర్వహించేటప్పుడు ఎవడు ఓటరు ఉన్నారు, ఎక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు చూసుకునే బాధ్యత రాజకీయ పార్టీలుగా అందరిది ఉంది. అది ఒక ఎండిఓ పొరపాటుగా చేసినారు, అది సరైన వాళ్ళకి అవగాహన లేకోకుండా పంచాయతీరాజ్ అధికారులు చేసిన పొరపాటు అది. ఇది వాస్తవము. రాజకీయ పార్టీలుగా మేము కానీ మీరు కానీ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఇద్దరం కూడా పొరపాటు పడినాం. మేము కూడా అడిగినాం ఆ బూతులను సక్రమంగా సర్చ్ చేయమని చెప్పి. కానీ ఓటర్ స్లిప్పులు ఎన్ని ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియను ఆపే పరిస్థితి లేదు కాబట్టి, సమయం కూడా లేదు కాబట్టి యథావిధిగా పెడుతున్నారు. ఓటర్ స్లిప్పులు ఒకవేళ ఎవరు తీసుకోలేదు, తీసుకుంటే ఏమవుతుంది, దానివల్ల వచ్చే నష్టం ఏముంది? పోలింగ్ బూత్లోకి లోపలికి పోయినప్పుడు నోట్తో మన సీరియల్ నెంబర్, మన ఓటర్స్లో సీరియల్ నెంబర్ చెప్పి మన ఐడి కార్డు చూపించి ఓటు ఇచ్చేస్తారు. ఇదేమి ఈ స్లిప్ తీసుకొని పోతేనే ఓటు ఇస్తారనేది అది అసంబద్ధమన్నమాట. మన సీరియల్ నెంబర్ బయట అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఓట్లిస్ట్ పెట్టుకొని ఉంటారు. మనం ఏదైనా స్లిప్ మర్చిపోయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు మన సీరియల్ నెంబర్ ఎంత అని చెప్పి, లోపలికి పోయి చెప్తే ఓటు ఇస్తారు. అలాంటి అసౌకర్యం అయితే ఓటర్లకు అయితే కలగదు. కాబట్టి దాని గురించి బాధపడాల్సిన పనులు ఎవరు కానీ.